డిఎస్సి 2025 ఎగ్జామ్లో 1-2 పోస్టులు సాధించిన వాళ్ళైతే 10,000కు పైనే ఉన్నారంటండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ డిఎస్సి మెరిట్ లిస్ట్ వచ్చేసింది. మనకు ఒక అవగాహన కూడా వచ్చేసిందండి. మన ముందు ఎంతమంది ఉన్నారు, మనకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి మనకైతే అర్థమైపోయిందండి. ఒక్కొక్కరైతే 2-3 పోస్టులు, ఒక్కొక్కరు 4-5 అలా ఎక్కువ పోస్టులు సంపాదించిన వాళ్ళైతే 10,000కు పైనే ఉన్నారంటండి. సో వాళ్ళు ఏదో అన్ని పోస్టులు సంపాదించినా ఏదో ఒక పోస్ట్ అయితే తీసుకుంటారు కదండి. సో తర్వాత వాళ్ళకి ఆ పోస్ట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మనం అప్లికేషన్ పెట్టేటప్పుడే మనకేంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చుకుంటాం కదా అని అడిగినప్పుడు చాలామంది ఎలా ఆలోచించారంటే, మేము ఎస్జిటి కూడా రాసిన వాళ్ళు ఎలా ఆలోచించారంటే, ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా, ఎస్జిటి అయితే ఖచ్చితంగా మనం జాబ్ కొడతాం, సో స్కూల్ అసిస్టెంట్ అయితే పోస్టులు తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటికి అయితే ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్కి అయితే సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. కానీ మనం ఫస్ట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తే అదే వాళ్ళకి జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి ముందే గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది ఎస్జిటి ప్లస్ స్కూల్ అసిస్టెంట్ 2 పోస్టులకు కూడా సెలెక్ట్ అయ్యారండి. మాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అమ్మాయి అయితే 3 పోస్టులకు సెలెక్ట్ అయిందంటండి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఎస్జిటి అండ్ టీజీటీ 3 పోస్టులకి అయితే అమ్మాయి ఎలిజిబిలిటీ అయిందంట. కానీ తను తెలివితేటలాగా ఫస్ట్ ఆప్షన్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్సే ఇచ్చుకుందంటండి. సో ఇప్పుడు తనకి అక్కడికి వెళ్ళినా కానీ ఒకవేళ ఎడిట్ ఆప్షన్ లేకపోయినా తన స్కూల్ అసిస్టెంటే ఇచ్చుకుంది కాబట్టి తనకి ఇంకా ప్రాబ్లం అయితే లేదు. కానీ చాలామంది ఏం చేశారు, ఎస్జిటి ఇచ్చారు ఫస్ట్ ఆప్షను. సో ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయిపోయారు, అటు పీజీటీకి సెలెక్ట్ అయిపోయారు, అటు డీసీటీకి సెలెక్ట్ అయిపోయారు, అటు ఎస్జిటికి సెలెక్ట్ అయిపోయారు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏం పెట్టుకున్నారు, ఎస్జిటి పెట్టుకున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ మరి ఏం అనౌన్స్ చేస్తుందో మళ్ళీ అనేది చూడాలి. ఎస్జిటి చేసిన 10 ఇయర్స్ కానీ ప్రమోషన్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ రాదు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పాపం చాలా నష్టపోతున్నారండి. ఎందుకంటే ఎస్జిటికి వెళ్ళారంటే ఇటు మళ్ళీ 10 ఇయర్స్కి కానీ వాళ్ళకి ప్రమోషన్ రాదు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ సాధించిన ఎస్జిటి చేసుకోవాలి కాబట్టి అక్కడ వాళ్ళు చాలా నష్టపోతున్నట్టే లెక్క. ఇంకో రకంగా ఏంటంటే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటే ఎస్జిటి వాళ్ళు తనకు వెనుకున్న వాళ్ళకి ఆ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మాకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎస్జిటికి వెళ్తే నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఉన్న వాళ్ళకి ప్లస్ కదా అని మేము ఆలోచిస్తాం. నా ముందు నా రిజర్వేషన్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారండి నాకంటే స్కోర్ చేసిన లేడీస్. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా ఎస్జిటి కానీ లేదా ఇంకా వేరే ఏ పోస్టులైనా కనుక సెలెక్ట్ అయి ఉంటే సో నేను ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్స్ అయితే నాకైతే ఉంటుంది. ఇంకా పీజీటీకి సెలెక్ట్ అయిన వాళ్ళు అయితే వాళ్ళు 10 ఇయర్స్ చేసుకుంటే ప్రిన్సిపల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు ఒకవేళ ఎస్జిటి ఆప్షన్ ఇచ్చుకుంటే వాళ్ళు అక్కడ చాలా నష్టపోతారండి. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నది కూడా మనం చూడాలండి. కాబట్టి చూడాలండి మరి ఏం జరుగుతుందో ఏంటో. కాల్ లెటర్స్ అయితే నిన్న నైట్ 6 లోపు అన్నారు, రాలేదు. అందరూ కూడా 11-12 దాకా కూడా చూశారు, ఏమీ రాలేదు. మరి అక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయితే ఏ జిల్లాలో ఆ జిల్లాలో అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారండి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాల్ లెటర్స్ అయితే చాలామందికి అంటే ఎగ్జామ్ రాసిన అందరికీ అయితే కాల్ లెటర్స్ అయితే రాలేదు. ఈరోజు వస్తుంది అంటున్నారు. సో ఈ 2-3 పోస్టులు కొట్టిన వాళ్ళు 10,000 మంది పైనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదన్నా అటు ఇటులో జంప్ అయినా వెనకాల ఉన్న మాలాంటి వాళ్ళు బోర్డర్లో ఉన్నాం కదండి, ఒక ముందు ఒక 10 మెంబర్స్ ఉండి ఇలాంటి వాళ్ళకి ఏమన్నా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. హోప్ పెట్టుకోవచ్చు. సో చూద్దామండి, ఏదన్నా లక్ మీద బేస్ అయి ఉంటుంది. అంతా భగవంతుడి దయ, జాబ్ వచ్చేది రాంది. ఎనీవే ఏదైతే జాబ్ సంపాదించారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ అండి. ఇంకా అంత ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.